హ్మ్. హలో హ్మ్. సార్. మీరు ఎక్కడి నుంచి? హలో! హలో సార్ సార్. విజయనగరం నుంచి సార్. మీ పేరు సార్? సార్ నా పేరు ప్రస్తుతానికి మీరు ఎవరు హ్మ్. చెప్పకండి. ఓకే. బట్ ఓకే. మీరు రిక్ బట్ మీరు చెప్పొద్దులెండి. రిక్ చెప్పొద్దు. బట్ చెప్పొద్దు. మీరు రికార్డ్ చేసుకున్నా సరే హ్మ్. ఏం చేస్తారంటే హ్మ్. కేవైస్ బ్లైండెడ్ కస్టమర్ అని పెట్టుకోండి అంతే. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. సరే, హ్మ్. అది మీరు ఎందుకని ఇప్పుడు మామూలుగా సహజంగానే పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద ఇప్పుడు మీరు ఇన్‌ఫ్లేషన్ గురించి చెప్తున్నారు. బ్యాంక్ ఎఫ్‌డి హ్మ్. 6%, 7%. మరి ఇతన్ని హ్మ్. ఎలా నమ్మారు మీరు? పేర్లు సార్ అది వాడొద్దులెండి. ఆయన పేరు రాజు అవును. గారని చెప్పండి చాలు. రాజుగారు అవును. అయితే ఆ! నేనేంటంటే అతను చెప్పినంత కాకపోయినా సరే కనీసం ఒక 12% గాని, 15% గాని వస్తదేమో అని ఊరుకున్నాను. అంటే అతను ఇప్పుడు ఒక రోజు పెడితే గనుక 4, 5 డేస్‌లోనే మీకు డబుల్, త్రిబుల్ కాకపోయినా సరే కనీసం ఒక 50%, 60% అంటే 60% వరకు వస్తుందనేటట్టు చెప్తున్నాడు వీడియోలో. హ్మ్. అయితే నేనేంటంటే సరే అంత రాకపోయినా సరే మనకు కావాల్సింది ఒక 12%, 15% వచ్చినా సరే సాటిస్ఫై అవుతాం కదా అని హ్మ్. నేను నమ్మాననమాట. ఓకే. జనరల్‌గా హ్మ్. ఇప్పుడు మనం వీడియోలో చెప్పినంత ప్రాఫిట్ రాకపోయినా బయట మామూలుగా యావరేజ్ లెక్కేసుకున్నా ఒక 12% అయినా వస్తది అనుకుంటా ఎవరైనా సరే. అయితే మరి అలాగనుకుని దాదాపు నేను స్టార్టింగ్ దశలోనే అంటే డిసెంబర్‌లో మొదలుపెట్టాను. ఆ! డిసెంబర్ 21 అనుకుంటాను. ఐ థింక్ 21, 19 స్టార్ట్ చేశాను. ఆ! పెట్టాను. ఏమీ రాలేదు. అంటే రాకపోవడం మీన్స్ అది ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంది. ఆ! సరే అవ్వని కంగారేముంది. హ్మ్. చెప్పారు కదా! ఒక 40 రోజులు, 30 రోజులు వెయిటింగ్ చేయండి. హ్మ్. మీరు పెట్టిన 10,00,000 అలాగలా రొటేషన్ అవుతది. మీకు హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే మీకు 40 రోజులు, 30 రోజులైనా సరే ప్రాఫిట్‌లోకి వస్తదనేటట్టు వీడియోలో చెప్తున్నారు కదా ఆయన ఆ! అని వెయిట్ చేశాను. ఆ! అదేంటి ఎంతకు చూస్తుంటే రోజు రోజుకి ఎలాగెలాగ పడిపోతుంది. ప్రాఫిట్ ఏమి రావట్లేదు. హ్మ్. సరే వెయిట్ చేద్దాం 10 డేస్, 20 డేస్ అని చూస్తే గనుక ఆఖరికేంటంటే హ్మ్. నేను ఒక దశలోని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఆపేశాను. ఎందుకంటే అతను ఏంటి ఎంత రోజు దిగజారిపోతుంది. ఆ! ఇప్పుడు ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా బ్యాకౌట్ అవ్వడం ఏదో ఒకటి ఉంటది కదా! అవును. అవును. ఇప్పుడు ఏదైనా స్టాక్ అవ్వచ్చు, మన ఫారెక్స్ అవ్వచ్చు. హ్మ్. ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా టర్న్ అవుట్ అవుతది. అంటే అవును. నాకంత ప్రాపర్ నాలెడ్జ్ లేకపోయినా చిన్న నాలెడ్జ్ ఏదో ఉంది. ఆ! క్రిప్టోలో అయితే ఏంటంటే సార్, బిట్ కాయిన్‌లో అట్లా జరగదనమాట. వాడేం చేస్తాడంటే హ్మ్. మనలాంటోళ్ళు అమాయకులు, అంటే ఇతనికి ట్రేడింగ్ గురించి తెలియక ఏదో మూర్ఖంగా మన దగ్గరికి డబ్బులొచ్చినియి, హ్మ్. అమాయకులొచ్చేసారు. ఇది పెరిగింది పడకపోతదా? పడ్డది పెరక్కపోతదా? అని ఈ టైప్‌లో చేశాడు ట్రేడింగ్. ఆయన హుహు. బై హ్మ్. ఎక్కడ చేశాడు? $1,09,000 దగ్గర లాక్స్ ఆఫ్ రూపీస్ క్యాపిటల్ పెట్టాడు. ఇంకా అది ఎట్లా పెరుగుతది? ఇప్పుడు 81,000 ఉంది. హ్మ్. హ్మ్. అది అసలు పెరగదండి. అసలు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళ మొత్తం హ్మ్. డబ్బులు హుష్కాకే. దాంట్లో ఎటువంటి తిరుగులేదు. ఇప్పుడు నేను లండన్, హ్మ్. చాలా పెద్ద ఎక్స్‌పర్ట్ అన్నమాట వారు. హ్మ్. ఆ! హ్మ్. ఆయనతో మాట్లాడి గూడా నేను వీడియో గూడా పెట్టా పొద్దున. ఇప్పుడు ఆయన చెప్పిన సలహాలు ఏందంటే, ఇదంతా ఒక ఎక్స్‌నెస్ అనేటువంటిది గాని, ఇయన్నీ గూడా ఒక అమాయకులైనటువంటి కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ అన్నమాట. అది తెలియక చాలా మంది ఆ ట్రాప్‌లో పడుతున్నారు. హ్మ్. అతనేందంటే ముందుగా దీని మీద ఎక్సర్సైజ్ చేయకుండా లక్షలు లక్షలు జనం చేత పెట్టించి నాశనం అయిపోయాడు. నాశనం మరి చేసేసాడు. అంతలాగా చేయకూడదు కదా సార్. ఎందుకంటే అతనికి వచ్చే ప్రాఫిట్ మేము నష్టపోయి వచ్చిన డబ్బులతో ప్రాఫిట్ తిన్నా సరే అతనికి హ్మ్. ఇది కాదు కదా! అది కాదు సార్. ఇప్పుడు అతను లాభంలో 50% లాభం కావాలంటున్నాడు. మళ్ళా నెల హ్మ్. నెల టెలిగ్రామ్ కట్టమంటున్నాడు. హ్మ్. అతను యూట్యూబ్ ఛానెల్‌లో ఒక్క చార్ట్‌ని కూడా అనాలిసిస్ చేసిన పాపాన పోలేదు. అతన్ని ఎట్లా నమ్మారు సార్? అంటే అతను ఏం చెప్తాడంటే గనక అంటే వీడియోస్‌లో ఏం చెప్తున్నాడంటే గనక హ్మ్. నా ఫార్ములా ఎవరికీ నేను చెప్పదలచలేదు. నా హ్మ్. సీక్రెట్ ఫార్ములా వాడి మీరు బండ ఫార్ములా. టేస్ట్ వాడి చేయాలంటే గనక ఫార్ములానా బావుందా? ఆ! ఖచ్చితంగా నాతో కనెక్ట్ అవ్వండి. హ్మ్. నా ఫార్ములా టేస్ట్ మీకు చూపిస్తాను. అప్పుడు మీరు నన్ను చాలా ఇది చేస్తారు అనేటట్టు హ్మ్. ఒక విధమైన అదేలెండి. కాన్ఫిడెన్స్. ఇప్పుడు మోసగాళ్ళు ఏం చేస్తారు? భలే వండర్‌ఫుల్ మాటలు మాట్లాడతారు కదా! సాధారణంగా నేనెవరిని నమ్మడానికి 100 సార్లు ఆలోచిస్తాను. కానీ నేనెలా బోల్తా పడిపోయానో అర్థం కావట్లేదు. అదే అట్లా బోల్తా చేసాడండి. 300 మంది పాపం సర్వనాశనం అయిపోయారు. రెన్యువల్ ఫీజు మీద దాదాపు 6,00,000 వరకు వస్తుంది ఆయనకి. అసలు 6,00,000 3,00,000 ఎంతో వస్తుంది ఆయనకి ఆ! రెన్యువల్ ఫీజు 6,00,000 మీదే. వస్తది. ఆ! మరి ఇల్లు కడతాడు, ఏమైనా కొంటాడు, ఏమైనా చేస్తాడు. అవును. మరి లోకుల సొమ్మే గదా! ఇప్పుడు వాళ్ళకి హ్మ్. న్యాయం, ఇప్పుడు ఎంత డబ్బు పోయిన తర్వాత గూడా ఇప్పుడు మీరు రెన్యువల్ జేయండి అని అడుగుతున్నాడు. హ్మ్. హ్మ్. లేకపోతే మీ హోల్డ్‌లో పడతాయి అంటున్నాడు. షోలో అసలు పడతాయి హోల్డ్‌లో అంటున్నాడు. ఆ! పడవండి. అది ఒక్కసారి కాపీ ట్రేడ్ స్టార్ట్ చేసినాక అదంతా మీ చేతిలోనే ఉంటది గానీ, వాడి చేతిలో ఏం ఉండదు. హ్మ్.
అవసరం అనుకుంటే మీరు వాడిని అవాయిడ్ చేయొచ్చు, కావాలనుకుంటే మళ్ళా జాయిన్ కూడా కావచ్చు. మీరు ఎప్పుడైతే వాడు లింక్ పంపించాడు కదా, ఆ లింక్ మీ దగ్గర ఉంటే చాలు. అందులోనూ ఎక్స్నెస్ తోడు ఏం చేశాడంటే వీడు దాన్ని బ్యాన్ చేసేసాడు అనమాట. ఎందుకు వీడు లాస్లు ఎప్పుడైనా సరే 70%, 60%, 70, 80% వెళ్ళినప్పుడు ఎక్స్నెస్ తోడు వీడు ఫ్రాడ్, వీడు సరిగా ట్రేడింగ్ చేత కాదు అని వాడికి కొత్త లింకులు ఇవ్వడం. అది రైట్ సార్ ఒక్క నిమిషం సరే చెప్తుంటే నాకు తెలుస్తుంది. గతంలో ఒక 10 days బ్యాక్ 20 days 10 days బ్యాక్ ఏదో ఈ విధంగా జరిగితే కనుక టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మనకి కొత్త లింకులు ఏమి ఇవ్వట్లేదు ఎస్ఎన్ఎస్ వాళ్ళే అన్నాడు టెలిగ్రామ్ గ్రూప్ లో. మీరు చెప్తుంటే దీనికి కనెక్ట్ అయింది అన్నమాట. సార్ మనం దాని గురించి పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసాం సార్. వీడు ఎప్పుడైతే 70% లాస్లకు వెళ్ళిపోతారో వాళ్ళు ఏం చేస్తారంటే 70 కూడా కాదు 60% క్యాపిటల్ మెయిన్ క్యాపిటల్ లాస్ అయిపోతే వాడు లింకులను ఏం చేస్తాడు, కొత్త లింక్స్ ని ఫామ్ చేయడు. కొత్త లింకులు ఫామ్ చేయకుండా వాళ్ళని ఏం చేస్తాడు, హోల్డ్ లో పెట్టేస్తారు. వీళ్ళకి పిచ్చి వేధవులు, వీళ్ళకి అసలు ట్రేడింగ్ రాదని హోల్డ్ లో పెట్టేసి వాడికి ఉన్నటువంటి క్యాపిటల్ మొత్తాన్ని కూడా తినేస్తాడు అనమాట. ఎక్స్నెస్ వాడు తినేసి మొత్తం గుండు కొట్టేస్తాడు. ఆ మొత్తానికి టెక్నికల్ ఇష్యూ తోటకూర అని చెప్పడం, మాలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం, అది చాలా స్ట్రగుల్ అయి పెట్టాను సార్. అమౌంట్ అంటే ఏముంది, ఇప్పుడు అందరికి డబ్బులు కావాలనిపిస్తుంది, ఎక్కడ తెలియదు. ఎన్ని లక్షలు పోగొట్టారు సార్? ఎన్ని లక్షలు పోగొట్టారు? 2.3 వరకు 2.4 వరకు లాస్ ఉంది సార్. అబ్బో, 2.5 లక్ష దగ్గర 2.5 లక్ష. మరి రెన్యూల్ ఫీజు చేసుకున్నా అంతే అవుతుంది, ఆ డబ్బులు బ్యాంక్ ఎఫ్డి చేసుకున్నా ఆ ఖర్చు అవుతుంది. మొత్తం అంతా ఇబ్బంది. 3 years సేవింగ్స్ సార్ అది. సేవింగ్స్ నుంచి తీసి పెట్టారు. అంటే 3 years ఏంటంటే అది ఆర్డీ కట్టుకున్నాను. ఆర్డీ కట్టుకుని సరే ఆర్డీ ఏమి రావట్లేదు, బ్యాంక్ లో వేసిన ఏమి రాదు, ఏం చేద్దాం చూస్తే ఇలాగ. అదే ఇతను దరిద్రం, మన దరిద్రం కొంది ఇతను తగిలాడు, వాడి అదృష్టం కొంది మనం తగిలాం. కానీ ఇటువంటి ఎంత సంపాదించుకున్న అలడ్డలు నిలబడదు కదండి, ఇప్పటికప్పుడు దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఏమైంది సార్, ₹1 జనాల దగ్గర నుంచి దొబ్బేశాడు. ఆ ₹1 ఇప్పుడు 1,06 లక్షల నష్టంలో ఉంది. అది రికవర్ అవడం కష్టం. అది చాలా కష్టం. అది అందులోనూ హెడ్ చేశాడు, ఎక్కడ తీసేయాలి ఎక్కడ ఉంచాలనేది ఆడికి ఏమన్నా ట్రేడింగ్ తెలియదు కాబట్టి జరగదు. ఎక్స్నెస్ తోడు ఏమన్నా కొత్త లింక్స్ ఇవ్వడు, అయిపోయింది వాడి పని. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఎఫ్డీస్ లో 3-4 సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్న డబ్బుల్ని 2.5 లక్షలని ఇది చేసుకున్నారు కదా, ఎంత పెయిన్ ఉంటది అసలు. ఆ పెయిన్ అన్నా లేకుండా మీరు ఇంత బాధలో ఉంటారని కూడా వాడు అర్థం చేసుకోకుండా మీరు అంటున్నాడే, ఎంత మానవతా దృక్పథం అసలు ఉన్నదా, మానవత్వం ఉందా ఈ వ్యక్తికి? డబ్బు మనిషి అండి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను సార్, ఇది ఎక్స్నెస్ అనేటువంటిది కరెక్ట్ అయిన ఏదో చిన్న తక్కువ మొత్తంలో చేసుకోవటానికే గానీ ఎక్కువ మొత్తానికి పనికిరాదు. తర్వాత ఇప్పుడు వీడియో ఇతనికి వచ్చేసరికి 50% కమిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 వచ్చినాయి అనుకోండి, 50% కమిషన్ అనేటువంటిది పోతుంది, ఒక ఫస్ట్ పాయింట్. తర్వాత 50%లో మీకు ఫెమా ఉల్లంఘన చేసినందుకు దాంట్లో వచ్చేసి 8% ట్యాక్స్ వేస్తాడు. ఉండదంటున్నాడు అలాగా. నేను ఇప్పుడు ఎవిడెన్స్ గా ఇప్పుడు కూడా ఒక వీడియో పెట్టాను, చూసుకోండి. తర్వాత మీరు అనాథరైజ్డ్ గా క్రిప్టో కరెన్సీలో, మీకు క్రిప్టో కరెన్సీలో ట్యాక్స్ ఇస్తే డెల్టా ఎక్స్చేంజ్ లో ఎంత వేస్తాడు? 30% వేస్తాడు. 30% వేస్తాడు. అనాథరైజ్డ్ గా చేస్తే మీకు 40% పెనాల్టీ, 10%, ఫెమా పెనాల్టీ 8%, మొత్తం 48% వేస్తుంది. అంటే మొత్తం 95% పోతుంది. ఇంకా మీకు ₹1,00,000కి ₹2 వచ్చేదానికి, 2,000 వచ్చేదానికి అసలు ఎందుకు ఈ తలకాయ నొప్పులు ఇవన్నీ? అంటే వస్తేనేమన్నా 2,000, పోతేనేమన్నా 5 లక్షల, 2.5 లక్ష. ఏందండి ఇది? ఇవన్నీ ఏం తెలియకుండా అతను రాజుగారు ఏంటంటే మనకి ఓన్లీ 50% కమిషన్ అని చెప్పాడు, కానీ ఫెమా గురించి ఈ డెల్టా ఏం చెప్పలేదు ఆయన. ఒకసారి గూగుల్కి వెళ్ళి ఫెమా వాడు, తర్వాత నేను ఆర్బీఐకి సంబంధించి నేను ఇప్పుడు డీటెయిల్ గా ఒక వీడియో చేసి ఇప్పుడే పోస్ట్ చేశా, దాన్ని కూడా చూడండి ఒకసారి. ఈ ఎట్లా ట్యాక్సెస్ పడతాయి, ఎంత తేలిగ్గా తప్పించుకోవటం వర్కౌట్ కాదండి. మీరు ఆధార్ నెంబర్ ఇచ్చారన్న సంగతి మీకు తెలుసా?
అవును ఆధార్ మరి నెంబర్ ఇచ్చాను. ఎక్స్‌ప్రెస్ కి ఆధార్ నెంబర్ ఎందుకు? అది గనక మామూలుగా అయితే ఆధార్ నెంబర్ ఎందుకు ఇచ్చారు? ట్రాకింగ్ చేయాలి. గవర్నమెంట్ ట్రాక్ చేస్తది. మీ ఆధార్ నెంబర్ కి పాన్ కార్డు లింక్ అయి ఉందిగా. అవును. ఇవన్నీ పిచ్చి పట్టి పెట్టారా గవర్నమెంట్? దీంట్లో చాలా లోతు ఉంటది. మనం ఏందంటే ఇప్పటి వరకు లాభాలు అనేటువంటిది రాలేదు కాబట్టి మనం ఏమనుకుంటాము, గవర్నమెంట్ మనల్ని ఏం పట్టించుకోదు, మనకేం ఇది కాదు అని అనుకుంటాం. ఒక్కసారి లాభాలు వచ్చిన తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ లోనే నీకు లాభాలు వస్తే 30% కట్టాల ట్యాక్స్. అవును. మనకి ఇంతవరకు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో డబ్బులు రాలేదు కదా, కాబట్టి ఆ సంగతి మనకు చాలా మందికి తెలియట్లా. అదే గనక ఇప్పుడు ఈ ఫారెక్స్ మార్కెట్ లో చేస్తే ఫారెక్స్ ట్రేడింగ్ ఇల్లీగల్ అంటున్నారు. ఇండియాకి సంబంధించిన పేరే సెబీ రిజిస్టర్డే చేయండి అని గవర్నమెంట్, ఆర్బీఐ అందరు చెప్తున్నారు. మరి దీనికి అసలు రిజిస్ట్రేషన్ ఉందా? లేదు. సెబీ రిజిస్ట్రేషన్ ఉందా? లేదు. ఫెమా అథారిటీ ఉందా? లేదు. ఇది ఎక్కడో సైప్రస్ అనేటువంటి దేశంలో, అది ఇల్లీగల్ కంట్రీ సైప్రస్ అనేది. అక్కడ రిజిస్టర్ అయినటువంటి కంపెనీ ఇది ఎక్స్నెస్ అనేది. మరి ఇట్లాంటి ఇది ఉన్నప్పుడు మీ ఆధార్ నెంబరు ఉండి ఆధార్ నెంబర్ కి పాన్ లింక్ అయినప్పుడు మొత్తం ట్రాకింగ్ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉంటది. ఇవన్నీ ఏం తెలియకుండా జనం మామూలుగా అతను చెప్పాడు లక్షలు వస్తాయని అంటున్న దాన్ని విన్నారు గాని లక్షలు ఈజీగా వస్తే అంటే ఇప్పుడు కనీసం అంత రాకపోయినా సరే ఒక 15% 12% మనం సాటిస్ఫై అనుకుని మనం అనుకున్నాం. అంటే ఎంత డీప్ గా ఎంత ఒక అంటే మనం ఊబిలో చిక్కుపోతాం అనుకోలేదు. అంటే అంటే అంత నాలెడ్జ్ కాదు సార్ మాకు. అంటే చిన్న వర్క్ చేసుకునే వాళ్ళమే. అదే ఎంత నాలెడ్జ్ ఉంటది మాకు. అవును. ఇప్పుడు మా అయితే బ్యాంక్ ఎఫ్డీలు ఎంత వస్తుంది అనేటట్టు ఉంటది కానీ ఎంత లోతుగా ఇప్పుడు చెప్పిన దేశం పేరు కూడా ఇంతవరకు వినలేదు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఆ అకౌంట్ కి ఫోన్ పే ద్వారా పంపించారు. మీ ఫోన్ పే అనేది బ్యాంక్ కి లింక్ అయి ఉంటదిగా. విత్ డ్రా చేసినప్పుడు మీ బ్యాంక్ కేగా వచ్చి పడేది. ట్రాన్సాక్షన్స్ లో గవర్నమెంట్ మొత్తం బ్యాంక్స్ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ట్రాక్ చేస్తుంటది. ఏ నెంబర్ నుంచి పడ్డాయి, ఏ నెంబర్ నుంచి వెళ్ళినాయి, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది. మీరు ఒకేసారి 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 2 లక్షలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని మొత్తం ట్రాకింగ్ ఉంటది. మీరు కావాలంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి అడగండి. మొత్తం మన యాక్టివిటీస్ మొత్తం ఎప్పటికప్పుడు ట్రాకింగ్ అనేటువంటి జరుగుతూ ఉంటది. ఇది చాలా మందికి తెలియక పాపం అమాయకులు వీళ్ళ ట్రాక్ లో పడిపోయారనమాట. పడిపోతే వాడు ఏం చేసుకున్నాడు, వాడి లాభాలు ఆడు చూసుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి లక్షల లాభాలు వస్తాయి. ఏముంది, 1 కోటి రూపాయల లాభం వచ్చింది, 30 లక్షలు ట్యాక్స్ కట్టేసుకొని వాడు క్లియర్ అయిపోతాడు. ఇబ్బంది పడేది ఎవడు? చిన్నోళ్ళే కదా. కాబట్టి ఇలా చేసి జనాన్ని మీద నెత్తిన టోపీ పెట్టేసేసి పాపం వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. సరే, ఇదంతా తీసేద్దాం సార్. ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి మీరు ఫ్యామిలీ ఒక ఇది అనేటువంటిది ఉంటది. మీరు అసలు ఒక 10-15 రోజుల నుంచి మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారా? లేదండి బాబు. దాదాపు 2 months బట్టి కూడా, అంటే 1 month 1.5 month బట్టి కూడా చాలా భయంగా ఉంటుంది. అది మొత్తం నిద్ర సరిగా పట్టదా? మరి నిద్ర పట్టదండి. మరి అంతే, మరి ఏం చేస్తాం, తప్పదు మరి. తెలిసినటువంటి ఒక అతను అయితే 11 లక్షలు సార్. అసలు దాదాపుగా 9,50,000 వాషౌట్ అయిపోయింది. అతను పరిస్థితి నిజంగా అంటే ఇంకా అది అంత దారుణంగా ఉందన్నమాట అతని యొక్క ఇది. ఇప్పుడు ఫార్మర్ 80,000 రూపాయలు ఏదో వస్తే పెట్టేశాడు. నేను ఆడియో కూడా పెట్టాను. పాపం అతను కూలి పని చేసుకునేటువంటి వాడు. ఇట్లాంటి వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసి ఒక 5 లక్షలు పోగొట్టుకున్న అతను రాత్రి నన్ను కాంటాక్ట్ చేశాడా. దాని మీద కూడా ఒక వీడియో, అతనితో చాటింగ్ చేసింది, అతనితో మాట్లాడింది కూడా పెడతాను నేను. అసలు ఎంత దారుణంగా నష్టపోతే ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, నాకు టెలిగ్రామ్ కి మీరు 2,000 కట్టండి, మీది హోల్డ్ లో పడుతుంది, మొత్తం నాశనం జీరో అయిపోయిందని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అండి ఇతను. ఒకవేళ బ్లాక్ చేస్తానని చెప్పడంతో ఎవరు క్వశ్చన్ అడగడం కూడా మానేశారు. ఇప్పుడు బ్లాక్ చేస్తానని అంత డబ్బులు పెట్టి ఎంత బ్లాక్ మెయిలింగ్, ఎంత బెదిరింపు, ఎంత ఇది. ఇప్పుడు వీడియోస్ లో నార్మల్ గా ఏదో మాట్లాడుతున్నాడు, ఎందుకంటే కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి కదా. నన్ను బండ బూతులు తిడతానన్నా నేను అసలు నాట్ సెట్ బ్యాక్. వాళ్ళు తిట్టినా సరే నిజమేంటో ఏంటో ఒక్క రోజు కాకపోయినా కనీసం 3-4 months కానీ అర్థం అవుతుంది కదా.
వాడు ఎన్ని బూతులు తిట్టినా నేను వెనకడికి వేయకూడదు. పబ్లిక్ నాకు మీ ఛానల్ ఇంత ముందు దొరికింది కాదు, ఒక 4 months 5 months ముందు దొరికితే కనుక నేను చూద్దును. ఈ మధ్య సజెస్ట్ అయింది మీ ఛానల్ నాకు. లేదంటే నేను 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నానండి ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద. ఎంతో మంది మన మల్లీపర్స్ అది ఏమంటారు దాన్ని, బ్రదర్స్ ఉండేవాళ్ళు కదా, ఇద్దరు బ్రదర్స్ స్టాక్ ట్రేడింగ్ అని పెట్టారు కదా, ఆ వీడియోని చూసాను మీది. ఇద్దరు బ్రదర్స్ సడన్ గా ట్రేడింగ్ ఆపిస్తామని ఎందుకు పెట్టారని తమ్ముళ్ళు పెట్టి వీడియో పెట్టారు కదండి, అప్పటి నుంచి చూసాను నేను మీది. ఓకే ఓకే. అక్కడికి ఒక 2 నెలలు 3 నెలల ముందు మీది వీడియో ఛానల్ తగిలి ఉంటే కనుక నేను ఇలాగా నష్టపోయేవాడిని కాదు. అదే సార్. సరే ట్రేడింగ్ దిగోలేదు, మనకు సంబంధించి కాదు, మామూలుగా చూసి ఒగ్గేసాను అంతే. మరి లోపల అంటే అన్ని వీడియోస్ చూడలేదు. మళ్ళా ఒక 1 month నుంచి సజెస్ట్ అవుతున్నాయి మళ్ళీ. ఓకే. అంటే కేవోస్ చూస్తుంటే దాని కింద మీ వీడియో వస్తుంది. అదే రాజుగారి వీడియో చూస్తుంటే మీ వీడియో వస్తుంది. అదే సార్, అదే ఒక అవేర్నెస్ తీసుకొని రావాలని నేను చాలా ప్రయత్నం అనేది చేస్తున్నాను. ఏంటి అసలు ఏం చేద్దాం అసలు అర్థం కావట్లేదు. ఎలాగా పోనీ అంత లాస్ అంటే భరించలో, పోనీ 10,000 20,000 లాస్ అంటే పోనీ దండం పెట్టి వచ్చేస్తాం, కానీ అంత లక్షల లాస్ భరించేంత సిచ్యువేషన్ కాదు సార్ మరి. అంతే కదా సార్, అంతా మనం అంతా చిన్న వాళ్ళం. కోటిలో పెట్టాము 10 లక్షలు పోయిందంటే మీద 90 లక్షలు ఏదో చేసుకోవచ్చు అనుకోవడానికి అంత పాటి పెద్ద వ్యక్తులం కాదు మేము. ఉన్న అమౌంట్ మేము ఏంటంటే ఒక లైఫ్ టైం అదే మనం చూసుకొని బతికే సిచ్యువేషన్ అలాంటి వాళ్ళకి. అంటే 3 లక్షలు చిన్న అమౌంట్ కాదు కదా సెంటర్. సామాన్యులకి చాలా పెద్ద అమౌంట్ అండి. అసలు 3 లక్షలతో మనం ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. కనీసం అది బ్యాంక్ లో వేసుకున్న ఒక 5,000 వస్తుంది. అంటే సరే ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయాలని ఉద్దేశంతో అలా పెట్టి అలాగే ఇబ్బంది పడ్డం, కానీ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అది బ్యాంక్ ఇచ్చేది ఇంట్రెస్ట్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ గా ఇస్తాడు. అది నాకు మొత్తం బ్యాంకింగ్ సెక్టార్స్ గురించి, ఈ ట్రేడింగ్ సెక్టార్ ఇవన్నీ మొత్తం ఫుల్ నాలెడ్జ్ ఉందండి. ఇట్లాంటి వెధవలు చాలా మోసం చేస్తున్నారని నేను చాలా కాలం నుంచి పోరాటం చేసి ఎన్నో అవమానాలు, ఎన్నో బూతులు, ఎన్నో ఇది పడ్డా కూడా మన యొక్క కాన్సెప్ట్ ను వదిలిపెట్టకుండా అవేర్నెస్ చేస్తా ఉన్నా. ఇట్లా చాలా మంది సేవ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. జరిగేదాన్ని ఎవరు చేస్తున్నారు ఇట్లా ఏంటి అనేది అందరికీ అర్థమైపోతుంది. తర్వాత దెబ్బ తగిలిన తర్వాత అర్థమైపోతే ఇంకా ఉపయోగం ఏముంటుంది చెప్పండి. నష్టపోయిన తర్వాత మనం కింగ్ అంటే రాజు అని చెప్పేయండి సరిపోద్ది. అప్పుడేంటంటే కరెక్ట్ గా ఒక ఏమంటారు క్లూ ఇచ్చినట్టు ఉంటది, కనీసం అర్థమైన వాళ్ళకైనా అర్థమవుతుంది. లేదంటే కనుక మాలాంటి వాళ్ళతోని మాస్క్ వేసుకొని వీడియో షూట్ చేసి పంపిస్తాము. అంటే నేను నాకంటే భయం లేదండి, మా పెట్టుకుని నాకు ఇబ్బంది లేదు, మాస్క్ వేసుకుని ఏం వేసుకోను. మీ వీడియోస్ ఏమైనా ఉంటే కనుక నేను ఏదైతే నష్టపోయానో చెప్పానో అది క్లుప్తంగా పావుగంట 10 నిమిషాలు అరగంట ఏదో ఒకటి వీడియో చేసి పంపిస్తాను. మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మీరు అప్లోడ్ చేయండి. ఎందుకంటే చాలా స్ట్రగుల్ అయ్యింది కదా సార్. కావాలన్నా నెంబర్ కూడా ఇస్తానండి. ఈ నెంబర్ కాదండి, నా నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్ హౌస్ లో ఉంటుంది. నెంబర్స్ ఏం వద్దులేండి, పబ్లిక్ చెప్తున్నా మామూలుగా. మీరు వీడియో చేసి పంపించండి, నేను వీడియో కూడా పెట్టేస్తాను. ఎందుకంటే అది దాదాపు 6 లక్షల రూపాయలు. 6 లక్షల రూపాయలు అంటే కనుక హోల్డింగ్ లోనే 2.9 2.8 అంత ఉంది. ఈ అమౌంట్ నష్టపోయింది 2.3 2.4 వరకు ఉంది. అంటే 2,40,000 ప్లస్ 2 నెలల ఫీజు అది ఇది కలిపి 2,50,000 అనుకోండి, 3,50,000 అనుకోండి. అయితే కనుక ఎంత అమౌంట్ అంటే ఈ అమౌంట్ అంతా కూడా దాదాపు 3 years సేవింగ్ అండి. 3 years సేవింగ్ అంటే కనుక చూడండి మరి. చాలా బాధాకరం సార్ నిజంగా ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటే నాకే కళ్ళమిట నీళ్ళు వచ్చినాయి. ఇద్దరితో మాట్లాడి కరోనా టైంలోనే ఒక దెబ్బ, ఈ మళ్ళా ఏదో కొంచెం అనుకునేటప్పుడు మళ్ళా ఈ దెబ్బ.